మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, మనకు విశ్వవ్యాప్తంగా కొన్ని సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ. అలాగే విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన వివిధ రకాలైనటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నేతలకు, సినిమా నటులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏప్రిల్ మే నెలలో భూమి మీద కానీ సముద్రంలో కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. అది రిక్టర్ స్కేల్ మీద సుమారు 6 పాయింట్లు దాటేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఒక పాజిటివ్ ఏంటంటే, ఆడవారికి సంబంధించి విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. సో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆడవారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. ఉదాహరణ, రాజకీయ రంగంలో ఉన్న ఆడవారికి పదవులు లభించడము, వ్యాపార రంగంలో ఉండే వారికి అవార్డులు, రివార్డులు లభించడము. మరీ ముఖ్యంగా ఇటు పాజిటివ్ తీసుకుంటే, నెగిటివ్ సైడ్ కనుక తీసుకుంటే ఆడవారికి సంబంధించిన సమస్యలు ఏముంటాయంటే, ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో ఆడవారి సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం. అంటే మనం ఇంతకు ముందు తీసుకుంటే మగవారే క్రైమ్ రేట్లో పాల్గొనే వాళ్ళు, జైలుకు వెళ్ళేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం మనం ఆడవారికి సంబంధించిన క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవారు కూడా జైలుకు వెళ్ళే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అతిపెద్ద సమస్య ఏమిటంటే సెలబ్రిటీస్. ఏ సెలబ్రిటీ అయినా, రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, ప్రైవేటు రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, అంటే ప్రతి రంగానికి ఒక సెలబ్రిటీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ, మనం కామెడీ అనుకోకపోతే అడుక్కునే వారికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. సో వాడు కూడా సెలబ్రిటీయే. సో అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అంటే ఎక్కడ సెలబ్రిటీ తనం ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో ఈ సంవత్సరం అక్కడ సమస్యలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, అలాగే కారాగార వాసాలు. ఈ సంవత్సరం ఇవన్నీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తున్నటువంటి ఫలితాలు. దీన్ని ఓవరాల్ గా సంవత్సర ఫలితము అంటాం. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నా బాల బాలికలందరినీ కాదు, మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోం చేస్తారు. అమ్మా అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడం, ఇక సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు ఏడేడు మీరు
వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అమ్మా అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతోటి నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవల బొవ్వువారల చప్పరించు మింగు శక్తులు. చెప్పలేదంటనకపోయ్యేరు మొప్పెతనమున మోసపోయ్యేరు. అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో గుప్పు గుప్పున దాటిపోయ్యడు గుర్ర పలుగుడు ఏర్పడును. చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి. ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు. అవును, లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు. నీరు నిప్పు జలప్రళయం, తుఫాన్లు వస్తాయి. ఊళ్ళకు గ్రామాలు ఒకటే గంటల, ఒక సంవత్సరం పడాల్సిన వర్షము 2 గంటలు పడిపోతుంది. ఊళ్ళకు కొట్టుకపోతాయి. మొన్న దుబాయ్ లో కూడా అలాగే పడింది. అవును, దుబాయ్ సంగతి అదే 1.5 year లో పడాల్సిన వర్షము 1 గంటన్నరలో పడ్డది. అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు. అటువంటిది అక్కడ 1 గంటలనే పడింది. ఇంకా అంటే ఇంకేం మీరు లోకమందలి జనం నీరు నిప్పు జలప్రళయం అణుబాంబులు. ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా కొడుతుంది, ఆ అణుబాంబులు వేసుకుంటారు. టైం లేదు, ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి 34 లోపల ఈయన వస్తున్నారు స్వామివారు. పోలవర్షం, రక్తవర్షం, రక్తవర్షం ఇవన్నీ ఆయన రాకముందు, ఆ రాకను సూచిస్తుందన్నమాట. నా రాక ముందు పూలవర్షం కురుస్తుందండి, రక్తవర్షం కురుస్తుందని చెప్పుడు. అది అలాగే కన్న పిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్న పిల్లల్ని అమ్ముకుంటారని చెప్పడం అనమాట. ఇలా మన కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయంటారు? కుటుంబ సంబంధాలు, ఆస్తి కోసం అయిన వారు చంపుకునేడు. అన్నదమ్ములు, అక్కదమ్ములు, భార్య భర్తలు, బంధుమిత్రులు ఒకరినొకరు చంపుకుంటారు. 100 రూపాయలు తాగడానికి ఇవ్వకపోతే చంపేస్తున్నారు సార్. అవునండి, విచిత్రమైన రోగాలు వస్తాయి. 360 వ్యాధులే వచ్చినాయి, వైద్యమే పారదు నమ్మండి అయ్యా, పాపాత్ర నశింపక చేయ దైవ నిర్ణయం అలాగా జరిగాను అన్నాడు. అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి, ఇలాంటి వైరస్లు 360 రోగాలు వస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా 300 రోగాలు. ఇంకా వచ్చిందండి మంకీ పాక్స్. స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పినట్టే, పెడతడి పుండ్లు, గండమాల పుండ్లు, వీపున రాచ పుండ్లు, రొమ్మున ఈ 6 వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తారని చెప్పాడు కాలజ్ఞానుడు. నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్టు ఇప్పుడు 2034 లోపల, అంటే ఆనంద సంవత్సర స్వామివారి ఆనంద సంవత్సరం లోపల, ఆనంద సంవత్సరం నాగమల్లి నర్రంతా చచ్చేటి ఇక ముందు వచ్చేనయ్య అన్నాడు. ఆనంద సంవత్సరం 2034 వస్తుంది. నర్లంతా చచ్చిపోయి ఇక ముందు వచ్చేనయ్య అన్నాడు. అంటే దాదాపు మన 700 కోట్లలో పొట్టుపోయి గట్టి నిలిచినాడు. ప్రపంచ జనాభా 790 కోట్లు. ఇక్కడ నుండి ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీ, ప్రపంచం అల్లకలం. 7గురికి ఒక్కరే మిగిలి ఉంటారు. 7 ఊర్లకు ఒక ఊరు, 7 గ్రామాలకు ఒక గ్రామం ఉంటుంది. అంటే 7:1. 7 మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు, 6 మంది నశించిపోతారు. ఈ ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీ, 360 రోగాలు, యుద్ధాలు, దీనివల్ల నశిస్తారు. కాబట్టి 2034కి ఈ ప్రపంచ జనాభా 120 కోట్లు ఉంటుంది. 2034. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే 1100 కోట్లు అని చెప్తుంది. ముందు వెనకాల గానకున్నారు, మురుకులై భవిలో ముందు గతిని ఎరగకున్నారు. వాళ్ళకి ఏం జరగబోతుందో తెలియదు. తెలియక 1100 అవుతుంది చెప్తున్నారు. వాళ్ళకి మీ అంచనా ప్రకారం ఎంతమంది ఉంటారు? మన బ్రహ్మం గారు చెప్పిన దాని ప్రకారం ఎన్ని కోట్లు ఉంటారు? ఇప్పుడు ప్రపంచ జనాభా 790 కోట్లు సార్. అది సుమారు ఐక్యరాజ్య సమితి చెప్తున్నారు 8 కోట్లు. 8 కోట్లు ఏం లేదు. కాలజ్ఞానంలో 700 కోట్లలో పొట్టు పోయి గట్టి నిలిచేనన్నాడు. కాబట్టి 790 కోట్ల జనాభాలో ఇంకా 7% పోతుంది. అంటే 80 అంటే దాదాపు 7 అంటే 70% పోతుంది సార్. 7 ఒక్కరే మిగిలి ఉంటారు. 70% మిగులుతారు, మొత్తం మిగులుతారు. మిగిలకుండా అట్లా 80 మొత్తం టోటల్గా పడుతుంది సార్. ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు. ధర్మానికి వ్యతిరేకంగా
అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఇప్పుడు చూస్తున్నాము. 100 రూపాయలకు చంపేస్తున్నారు. తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. ఈ అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఎంత ఘోరమైన స్కాములు, కుంభకోణాలు, పాపం అనేది పెరిగిపోయింది. న్యాయం లేదు, ధర్మం లేదు. కాబట్టి కలియుగంలో పాపం ఒక అమ్మాయిని 10 మంది రేపు చేస్తున్నారు. ఇదండి ఎంత ఘోరమైన పరిస్థితి. 6 నెలల పాపం అనుకుని 60-70 సంవత్సరాల వాళ్ళని కూడా రేపు చేస్తున్నారు. చెప్పండి కాలజ్ఞానంలో. కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్, ప్రతి వాక్యం లేదు. కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ. కిమ్ అని ఒక అతను ఉన్నాడండి, కిమ్ అని, అవును. నార్త్ కొరియా కిమ్. ఆ కిమ్ గాని, పుతిన్ గాని, ఉక్రెయిన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నమ్ముకోవాల్సిందంటే వీరబ్రహ్మణ్య స్వామిని నమ్ముకోవాల్సిందంటే ఇప్పుడు భక్తి పరంగా ఉన్న వారికి ఏ భయం లేదు సార్. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడు. ధర్మానికి వ్యతిరేకం ఉంటే ప్రళయాలు, భూకంపాలు, వదలుస్తున్నాము, చంపేస్తాయని చెప్తారు. అంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టే, పడుకున్నవాడు పడుకున్నట్టే. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ, మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ అట్లానే పడిపోతున్నారు. మాట్లాడుతూ సమసిపోతున్నారు. పడుకున్న వారు నిద్రలోనే సమసిపోతున్నారు. అవును. నిద్రిస్తున్న వారు నిద్రలో సమసిపోయారంటే మనం జర్నీ చేస్తున్నాం, రాత్రి టైం జర్నీ చేస్తున్నప్పుడు, బస్సులో కానీ ట్రైన్లో వస్తున్నప్పుడు, అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు, లేకుంటే అది పడిపోయినప్పుడు నిద్రలో సమసిపోవడం. భూకంపం వచ్చిన పడుకున్నవారు చచ్చిపోతున్నారు. ఆ విధంగా మనం చూస్తున్నాం. ఇవన్నీ బ్రహ్మంగారు చెప్పారు. చెప్పింది 100 జరుగుతూనే ఉంది సార్. స్వామి, ఇప్పుడు కల్కి సినిమా వచ్చిందండి. ఇది ఆ కల్కి దానికి దీనికి సంబంధం ఉందంటారా? కల్కి అనేది కమర్షియల్, అది సినిమా, అది వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా తీసిన కానీ అసలు కాలజ్ఞానానికి కలికి దీనికి చాలా సంబంధం లేకుండా తీసారు. వాళ్ళకి అవగాహన లేదు. నిజంగా ఇది చదివితే అది కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూసి మీరు ఒక సినిమా కూడా తీయొచ్చు. 2034 కలియుగాంతం విధ్వంస కాలజ్ఞానం. అది ఏం చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు కల్కి సినిమాలో ఏమీ చూపలేదు. కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏమీ లేవు. అయితే వాళ్ళు ఏంటి డబ్బులు సంపాదించాలనుకుని, కానీ మన కల్కిను అంటే వీరబ్రహ్మణ్య స్వామి చెప్పిన కల్కిను ఆ కల్కి సంబంధం లేదు. ఇదండి అల్లూరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ పుస్తకం రాశారు. అంటే కాలజ్ఞానం మీద రాసిన పుస్తకం గురించి అందరూ కూడా చదవమని చెప్తున్నారు ఆయన. ఇది దీంట్లో జరిగిన విశేషాలు, జరుగుతున్న విశేషాలు, జరగబోయే విశేషాలన్నీ కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు. కల్కి అవతారం అంటే 2035 లోపు వస్తుందని చెప్తున్నారండి. ఇదండి ఈ వీడియోలో జరిగింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.